హలో అండి. ఈ దీపావళికి స్వీట్స్ రెడీనా? ఇంట్లో పండగ పనులతో బిజీగా ఉండే మనకి 10 మినిట్స్‌లో రెడీ అయిపోయే స్వీట్ ఉంటే ఎంత బావుంటుంది కదా! అయితే ఇంకెందుకండి ఆలస్యం? సాఫ్ట్‌గా నోట్లో కరిగిపోయే ఈ రవ్వ లడ్డూని ఎలా చేయాలో చూసేద్దాం రండి. ముందుగా ఒక ప్యాన్‌లో ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసి, ఒక పావు కప్పు జీడిపప్పు వేసి దోరగా వేయించుకొని పక్కన పెట్టుకోండి. మీకు కావాలంటే కిస్మిస్‌ని కూడా యాడ్ చేసుకోవచ్చండి. అదే ప్యాన్‌లో ఒక కప్పు దాకా సూజీ రవ్వ వేసుకొని బాగా దోరగా వేయించుకోండి. స్టవ్‌ని మాత్రం లో టు మీడియం ఫ్లేమ్‌లోనే ఉంచండి. నాకు దాదాపుగా ఒక 5-6 మినిట్స్ పట్టిందండి. తర్వాత ఒక కప్పు పంచదార వేసి బాగా కలిసేలాగా కలుపుకోండి. అలాగే వేపించిన జీడిపప్పు వేసి, ఒక హాఫ్ టీ స్పూన్ యాలకుల పొడి వేసి బాగా కలుపుకోండి. పంచదార బాగా కరిగేదాకా ఉండకండి. కాస్త పలుకుగా ఉంటేనే లడ్డు చాలా టేస్టీగా ఉంటుంది. ఆ తరువాత కాస్త కాసి చల్లార్చిన పాలను వేసి బాగా కలుపుకొని వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టుకోండి. కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే చేతికి నెయ్యిని రాసుకొని గట్టిగా నొక్కుతూ లడ్డూలా చుట్టుకోండి. ఇంతే, చాలా సింపుల్‌గా అయిపోయింది కదా! ఎంతో టేస్టీ అయిన ఈ రవ్వ లడ్డు రెడీ. మీరు కూడా ఈ సింపుల్ రెసిపీని ట్రై చేసి ఎలా ఉందో కామెంట్స్‌లో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. టింగ్.